హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ప్రస్తుతం ఏపీలోని చాలా దుమారం అనేది లభిస్తుంది. ఏంటి అంటే కరోనా ఎంటర్ అయిపోయింది. తెలంగాణలో ఇప్పటికీ 5 సోకింది. గాంధీ హాస్పిటల్లో ప్రత్యేకమైన బెడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వం తగు చర్యలు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే డాక్టర్లు ఆ యొక్క నర్సుల బృందం కూడా ఎక్కడికిక్కడ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎక్కువగా సోకకుండా దాన్ని అరికట్టించాలన్న ఆలోచనతోనే తెలంగాణ అడుగులు వేస్తున్నది. ఇది కూడా ఏపీలో కూడా అడుగు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు. అయితే ఇక్కడున్న ఆంధ్రాలో ఉన్న ప్రజలైతే చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సీజన్లోని ఇది వింటర్ సీజన్ కాబట్టి దగ్గు, జలుబు, ఈ జ్వరాలు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ టైంలో రావడం వల్ల ఏది కరోనా అనేది కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం దీని మీద ఒక ఊపిరి హాస్పిటల్ ఏదైతే విజయవాడలో ఉందో డాక్టర్ రఘురామ్ గారు, ఆయనతో మనం ఒక్కసారి లైవ్లోనే కాల్ చేసి మనం మాట్లాడదాం, డాక్టర్ సజెషన్స్ తీసుకుందాం. అంటే ఎట్లా ఉండబోతుంది, ఈ యొక్క వేరియంట్ డేంజర్ బర్డ్స్ మోగబోతుందా, లేదా ఇదివరకైనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్తో చూసుకుంటే ఇది ఏమైనా ప్రమాదమా, లేదా ఏమైనా అంటే మామూలుగా ఉంటుందా, దీని యొక్క ప్రభావం అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. వెయిట్ చేద్దాం ఒకసారి. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సార్ రాకేష్. నమస్తే అండి. సార్ ఏం లేదు, ప్రస్తుతం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ మనం చూస్తున్నాం సార్. ఆల్మోస్ట్ కరోనా మళ్ళీ ఎంటర్ అయ్యింది. తెలంగాణలో 5 సోకింది. అది గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్ర కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు సార్. అయితే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఆ వేరియంట్ ఏదో వీళ్ళు పేరు పెట్టి చెప్తున్నారు కానండి, ఒక నెల రోజుల నుంచి కొద్దిగా గాలి మార్పు ఉందండి. కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి, మళ్ళీ కొంతమంది పిల్లలకు కూడా ఏంటంటే కొద్దిగా ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అయితే తగ్గిపోతున్నాయి, ప్రాణాంతకంగా ఏం ఉండట్లేదు. పెద్ద వయసు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా సపోర్ట్ ఇస్తే తగ్గిపోతున్నారు. సో అంతకు మించి భయపడాల్సిన అవసరం లేదు. సో అంత క్రితం మన కరోనా అంటే ఫస్ట్ వేవ్ వచ్చినట్లు, సెకండ్ వేవ్ వచ్చినట్లు అంత ఇబ్బంది పడటం, లేకపోతే ఒకరి నుంచి 10 మందికి అలా పాకేయటం ఇదంతా కూడా ఉండదండి. సో ఎక్కువగా ఏంటంటే కొద్దిగా గొంతు నొప్పి వచ్చి జలుబు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా మళ్ళీ మాస్క్ పెట్టుకుని కొద్దిగా 1-2 రోజులు వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉంటే చాలా బెటర్. సో గొంతు నొప్పి తక్కువ వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ కి రానికపోవడం బెటర్. సో ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేసెస్ లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అదే క్రౌడ్ ఎక్కువగా ఉండకూడదు అంటారా సార్? ఏదైనా కూడా అండి, క్రౌడ్ ఉన్నప్పుడు కరోనా కాకపోతే ఇంకొక వైరస్ ఏవైనా, ఇప్పుడు జలుబులు అందరికీ జలుబులు ఉన్నప్పుడు అది కరోనా కాదనుకుందాం, మామూలు జలుబే అనుకుందాం. మామూలు జలుబైనా 4 వెళ్తుందండి క్రౌడెడ్ ప్లేసెస్ లో. ఇప్పుడు మామూలుగా జలుబులు వచ్చినా కూడా ఎక్కువ రోజులు తగ్గకుండా దగ్గులు రావటం, లేకపోతే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాక్సిమం ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుందండి. సో కరోనా వ్యాక్సిన్ వల్ల కంగారుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది 8 రోజులు. కానీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం, పెద్ద వయసు వాళ్ళు అయితే న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవటం నేను సజెస్ట్ చేస్తాను. అంతకు మించి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు సార్. ఇదైతే అంటే అంత పానిక్ అయ్యేంత అవసరం అయితే లేదు కదా సార్? ఏమి పానిక్ కాదు కదా, ఏమి అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, ఓకే. అయితే ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బాగా చూసుకున్నట్టయితే బాగా వైరల్ అవుతుంది సార్. చాలా మంది కూడా ఇప్పుడు కంగారు పట్టడం మొదలవుతున్నారు అన్నమాట. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెడతారేమో, మళ్ళీ ప్రభావం ఎక్కువ అవుతుందేమో. ఎందుకంటే ఫస్ట్ కేరళలో స్టార్ట్ అయింది, ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. ఇంకొక అంటే రేపైనా ఆంధ్రాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నారు సార్. ఇవే బెటర్ అండి. లాక్డౌన్ ఇట్లాంటివి మీకు లేవు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కరోనా గురించి ఒక హెచ్చరిక ఇచ్చినా అప్పుడేమీ ప్రభావం జరగలేదు. వాళ్ళ హెచ్చరిక ఎవరప్పుడే 2వ వేవ్ వచ్చింది. అలానే వాళ్ళ హెచ్చరిక ఇచ్చేసినప్పుడు 3వ వేవ్ రాలేదు, హెచ్చరిక ఎవరప్పుడు మళ్ళీ 3వ వేవ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం వాళ్ళ హెచ్చరికల్ని ICMR ఏదైతే పరిశోధన సంస్థ అని చెప్తున్నారో, కనీసం ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తీసుకురావడానికి ముఖ్యమైన ఒక ICMR ఇచ్చిన హెచ్చరికలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మార్పు అయితే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మందులు వాడుకోవటం అంటే తగ్గిపోతుంది. మామూలు
సీజనల్ జబ్బుల కిందే దాన్ని కూడా మనం అనుకోవాలి, కానీ ప్రత్యేకంగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రస్తుతం అయితే ఇది ఎవరు కూడా ప్యానిక్ అంతా అంటే కంగారు పడ అవసరం లేదు, ఎందుకంటే డాక్టర్స్ చెప్తున్నారు. డాక్టర్ రఘురామ్ గారు విజయవాడ ఊపిరి హాస్పిటల్ ఎండి పల్మనాలజిస్ట్, ఆయన చాలా సార్లు కూడా నేను మాట్లాడడం జరిగింది. కరోనా టైంలో కూడా ఆయన అనేక మందికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయనే ఇవి చెప్తుంది, ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయే స్థితిలో కూడా ఆయన హాస్పిటల్లో తక్కువ డబ్బులకే ఆయన వైద్యం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆయన్నే మాట్లాడారు, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూ ఉంటున్నాను ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా కరోనా ఇక్కడ స్ప్రెడ్ అయింది, అక్కడ స్ప్రెడ్ అయింది వచ్చేస్తా. అంటే ఇది సీజన్, ఈ సీజన్లోని వింటర్ సీజన్లో జలుబు జ్వరాలు అంటే దగ్గు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే చలికాలం పడక ఇవన్నీ. అయితే మీరు క్రౌడ్ ఉన్న ఏరియాలోకి వెళ్ళకూడదు, ఏమైనా ఒకవేళ వెళ్ళినట్లయితే మీరు మాస్క్ పెట్టుకొని వెళ్తే మరి సేఫ్. ఈ యొక్క వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఈ సీజన్లోని చేంజ్ అవ్వడం వల్ల, రైనీ సీజన్ నుంచి వింటర్కి రావడం వల్ల, మళ్ళీ వింటర్లో నుంచి సమ్మర్కి వెళ్తే కొన్ని బాడీలో చేంజెస్ అనేది సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వేరియంట్కి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మన డాక్టర్ గారితో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.